మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ప్రభుత్వ పరంగా 9,400 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. దీంతో ఈ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH 167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు కూడా 80 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్నటువంటి ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరం కాబోతోంది. ఇక జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. 2,360 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అలాగే తయారీ రంగానికి కూడా ఊతమివ్వబోతోంది. ఇక కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. 118 కిలోమీటర్ల నిడివితో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టును 1,250 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే రైళ్ల రాకపోకల్లో రద్దీ తగ్గి ప్రయాణ సమయం చాలా ఆదా అవుతుంది. అలాగే మల్కాపూర్ గ్రీన్ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. 610 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో ఇంధన భద్రత పెరిగి రవాణా ఖర్చులనేవి తగ్గబోతున్నాయి. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. 21 కిలోమీటర్ల నిడివితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రారంభమైతే కాజీపేట జంక్షన్ వద్ద రైళ్ల నిలిపివేత సమస్య అనేది తొలగిపోయి వేగంగా రాకపోకలు సాగే అవకాశం ఉంది. ఇక 1,700 కోట్ల ఖర్చుతో వరంగల్లో నిర్మించిన పీఎం మిత్ర పార్క్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని కూడా అంటారు. ఇది వేలాది మందికి ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఉద్యోగ అవకాశాలనేవి కల్పించబోతోంది. మరి కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ప్రధాని. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి. చారి, స్కెడ్యూల్ ప్రకారం మనం చెప్పుకున్నట్టుగా 2:20 ప్రధాని రాక అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం స్కెడ్యూల్ ప్రకారమే నడుస్తుందా మొత్తం అంతా? మరి కాసేపట్లోనే హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల అన్నింటినీ చూస్తే పూర్తిగా పోలీసు బందోబస్తులో ఈ బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. మరో 5 నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. సాయంత్రం 8 గంటల రాత్రి 8 గంటల వరకు కూడా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. ఉన్న ఈ 4-5 గంటల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభను కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ బీజేపీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగం సుమారు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వాగతం పలకడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన HICCకి బయలుదేరి వెళ్తారు. HICCలో అభివృద్ధికి సంబంధించినటువంటి 9,500 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనుల శంకుస్థాపన ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్లో పొందుపరిచారు. దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి HICCకి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత HICCలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన తర్వాత అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజన్ని ఆయన ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అట్నుంచి నేరుగా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అలాగే పవన్ కళ్యాణ్ నివాసానికి మధ్యలో ఒక ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి మొదలుకొని హెచ్ఐసిసి అలాగే పరేడ్ గ్రౌండ్లో సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలంగాణలో ప్రధానిగా మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత తెలంగాణకి ఫస్ట్ టైం వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 2000 నుంచి 2500 మంది పోలీసులతో భద్రతా చర్యల్ని కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్టుకి మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొలిటికల్ స్టేట్మెంట్లకు సంబంధించి కావచ్చు, తన తెలంగాణలో ఇప్పటికీ బీజేపీ చెప్తుంది ఆల్టర్నేటివ్ మేమే, వచ్చేది బీజేపీనే అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో అలాగే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో ఊహించినటువంటి దానికంటే ఎక్కువ మెజార్టీ కట్టబెట్టినటువంటి నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీకి అధికారంలోకి వచ్చినటువంటి అనుభవం ఉంది, అక్కడ స్పేస్ కూడా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తుంది. ఇక తెలంగాణనే ప్రత్యేకంగా టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచన, అందుకు సంబంధించినటువంటి ఎజెండాని తెలంగాణ బీజేపీ నాయకత్వం చూస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక విజన్ని మాత్రం తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లాగా ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచన మాత్రం చేస్తుంది. కాబట్టి ఈ సభలో మోడీ ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నారు, అలాగే తెలంగాణ బీజేపీకి ఇది ఏ మేరకు బూస్టప్ అవుతుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో విశ్లేషణ అయితే జరుగుతుంది. ప్రధాని మరి కాసేపట్లోనే బేగంపేట మీరు చెప్పినట్టుగా ఈ రోజు ఈవినింగ్ జరగబోయేటువంటి సభ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. సో ఈ రోజు ఈవినింగ్ జరగబోయేటువంటి బహిరంగ సభ హైలైట్స్ ఏంటి, అసలు ఏ అంశాలపై ఈ రోజు ప్రధాని అడ్రస్ చేసే అవకాశం ఉంది? అసలు అంటే ప్రధానంగా బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ చేస్తుంది అనేటువంటి అంశాల మీదనే ఫోకస్డ్గా బీజేపీ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే టార్గెట్ చేసుకుంటూ ఎన్నికల్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం. బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ గత ఎన్నికల్లో కొంత ఫైట్ చేసింది, కొన్ని టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి సందర్భం. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆ తెలంగాణని పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు తెలంగాణ మీద కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ప్రజెంట్ చేసుకుంటూనే రాజకీయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అటెండ్ చేయాలనుకుంటుంది. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని కొద్దిసేపటి క్రితమే కర్ణాటకలో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి తెలంగాణ పర్టికులర్గా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలలో అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాల మీదనే తన ప్రసంగంలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు ఉన్నటువంటి కల్చర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు వీటన్నిటిని సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూనే క్యాడర్ని అలాగే పార్టీ నాయకత్వంతో పాటుగా ప్రజల్ని కూడా ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం అయితే సహజంగానే మోడీ చేస్తుంటారు. తెలంగాణలో బీజేపీ గడిచిన ఎన్నికల్లో కొంత పర్ఫార్మెన్స్ చూపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను కూడా గెలుచుకుంది. కాబట్టి అదే దూకుడుగా ఎన్నికలని అలాగే అంతే దూకుడుగా రాజకీయాన్ని తెలంగాణలో చేయాలనుకుంటుంది బీజేపీ. కాబట్టి అందుకు సంబంధించినటువంటి బూస్టప్ అయితే ఇవ్వాలనుకుంటుంది. అలాగే ప్రధానంగా ప్రధాని మోడీ వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 2-3 అంశాలని బీజేపీ ప్రభుత్వం ముందు పెట్టాలనుకుంది. దాంట్లో భాగంగానే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి జరిగింది అనేటువంటి అంశంలో విచారణ చేయాలని గతంలోనే అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవినీతి జరిగింది. కాబట్టి వాటి మీద కూడా సిబిఐ విచారణ చేయాలని కేబినెట్ అప్రూవల్ చేసింది. సిబిఐకి కూడా ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 2 అంశాలతో పాటుగా మెట్రోకు సంబంధించినటువంటి అంశం, ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి అంశం, అలాగే
ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా కొన్ని వినతి పత్రాలు ఇస్తూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని కలుస్తూ వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా బీజేపీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఒకదానికి ఒకటి ప్రతి వ్యూహాన్ని సంధించుకున్నటువంటి సందర్భం. ఇక మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉంది. బీఆర్ఎస్ కూడా తన రాజకీయ పావుల్ని ఎప్పటికప్పుడు కదుపుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా టార్గెట్గా రాజకీయాల్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు రాజకీయ పార్టీల మధ్య అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఉత్సాహంతో బీజేపీ క్యాడర్ని ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం మోడీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి స్పీచ్ ఉండబోతుంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి సిబిఐ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదని. అలాగే బీఆర్ఎస్ కూడా అదే తరహాలో కామెంట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దేశంలో లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. రాజకీయమైనటువంటి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీ, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ తరుణంలో పెరేడ్ గ్రౌండ్ వేదికగా నరేంద్ర మోడీ ఎలాంటి రాజకీయ ఎత్తుగడను తెలంగాణలో అమలు చేయబోతున్నారనేటువంటి అంశానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు ఈ రాకని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే దాదాపుగా ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు గడిచిపోయింది, మరొక 2.5 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచే ఫుల్ ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద పెట్టడానికి, బీజేపీ పార్టీని పటిష్టం చేయడానికి బీజేపీ రంగంలోకి దిగిందనుకోవచ్చా? రైట్, ఎగ్జాక్ట్గా గత ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే బీజేపీ కొంత రాజకీయంగా తెలంగాణలో చక్రాన్ని తిప్పాలనేటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది అనేటువంటి చర్చ కూడా జరిగింది. కాబట్టి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఏవైతే ఫేస్ చేసిందో వాటిని కాకుండా ఎన్నికలు ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి 2.5 ఏళ్ల నుంచే తెలంగాణలో తన రాజకీయ పావుల్ని కలిపేటువంటి ప్రయత్నాల్ని బీజేపీ చేసింది అనుకోవచ్చు. దాంట్లో భాగంగానే యాక్చువల్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంలోనే అంతకు ముందే తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. కానీ ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి దేశవ్యాప్తంగా కొంత బూస్టప్ వచ్చిందనేటువంటి ఫీలింగ్లో బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి అందులో భాగంగానే మొదట తెలంగాణని, అలాగే తెలంగాణ మీద ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే హైదరాబాద్లోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకి కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఒకవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి 9,800 కోట్ల నిధులకు సంబంధించి పనుల శంకుస్థాపనకు సంబంధించినటువంటి వ్యవహారం, మరోవైపు పరేడ్ గ్రౌండ్గా తన రాజకీయ పావుల్ని కదిపేటువంటి ఎత్తుగడను కూడా అమలు చేయబోతుంది బీజేపీ అనేటువంటి ఆలోచన అన్ని వర్గాల్లో ఉంది. అటు బీజేపీ నాయకత్వం కూడా ఇదే ఆలోచనతో ప్రధానమంత్రితో ఒక సభను పెడుతుంది. కాబట్టి అటెన్షన్ అనేది కొంత డ్రా చేసేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, ఈరోజు బీజేపీ చేసేటువంటి సభలో ప్రధానమంత్రి ఇచ్చేటువంటి బూస్టప్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2.5 ఏళ్ళు ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే తన అడుగుల్ని మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి వీటన్నిటిని ఎట్లా ఫేస్ చేయాలనేటువంటి దానికి సంబంధించి ఇప్పటికే కొంత సంసిద్ధత చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సభలో మాత్రం ఒక దిశానిర్దేశం రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చేటువంటి అవకాశం అయితే లేకపోతుంది.